అదేవిధంగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ లో మనం చాలా పాపులర్ గా అయినది బీడీఎల్. మన చిన్నప్పటి నుంచి మీరు పుట్టక ముందు నుంచి కూడా బీడీఎల్ బస్సులు బీడీఎల్ హైదరాబాద్ లోనే మొట్టమొదట స్థాపించబడ్డ ఫ్యాక్టరీస్ లో ఒక ఫ్యాక్టరీ బీడీఎల్. సో ఆ బీడీఎల్ మనకి ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో దొనబండ వద్ద వారి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం జరిగింది. వారు 1200 కోట్ల పెట్టుబడితో 1400 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ఈ ఫ్యాక్టరీని వారు డిజైన్ చేశారు, ప్లాన్ చేశారని చెప్పేసి తెలియజేస్తాను. అక్కడ ప్రొపెలెంట్ మోటార్స్, అదేవిధంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ వెపన్ సిస్టమ్స్, ఆర్మీ ఏదైతే డిఫెన్స్ వాడతారో వెపన్స్ ని వాటిని ఇంటిగ్రేషన్ చేసే కార్యకలాపాలు అక్కడ చేస్తారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. వారికి 317 ఎకరాలు 7.73 లక్షల రూపాయల రేటున ప్రభుత్వం అందిస్తుంది. ఇంకా వారికి కావాల్సిన అందుకని మొత్తం 1200 ఎకరాల్లో ఈ ఫ్యాక్టరీ డిజైన్ చేయబడింది. మరో 813 ఎకరాలు ఏదైతే వారికి అవసరం ఉందో అది ఎంతకైతే ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి సేకరిస్తుందో అదే ధరకి వారికి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి దీని దగ్గరే 140 ఎకరాల్లో పెద్ద టౌన్షిప్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. సో ఈ ఫ్యాక్టరీ ఎక్కడ వచ్చిందంటే ఒక పెద్ద టౌన్షిప్ కానివ్వండి. ఈ బీడీఎల్ కి మనందరూ కూడా తెలుసు, ఈ బీడీఎల్ కి యాన్సిలరీ ఇండస్ట్రీస్ చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ 1200 మంది డైరెక్ట్ గా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉన్నా కూడా ఇంకా అనేక పెద్ద ఒక పారిశ్రామిక వాడే అక్కడ తయారవుతుందని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నాం. యాన్సిలరీ ఇండస్ట్రీస్ అవన్నీ కూడా వస్తాయి. ఆ దొనబండ ప్రాంతం చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను.